హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఉసిరికాయ పచ్చడి. ఈ పచ్చడి నిల్వ పచ్చడి అండి. ఇది ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక ప్లేట్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆవాలు, పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 కేజీ ఉసిరికాయలను తీసుకోవాలి. నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేపుకుంటున్నాను. ఈ మెంతులు తక్కువ వేసుకోవాలి, లేదంటే చేదొస్తుంది. ఇవి వేగిన తర్వాత అదే ప్యాన్లోకి 1/2 లీటర్ని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ ఉసిరికాయలకి 1/2 లీటర్ ఆయిల్ సరిపోతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఉసిరికాయలు వేసుకొని వేపుకోవాలి. ఈ ఉసిరికాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేదంటే బాగా మగ్గిపోతాయి. సిమ్లో పెట్టాలి మంటని. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మనం వేపుకున్న ఆవాలు మెంతుల్ని పేస్ట్ చేసుకొని ఇందులో వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసి మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆలోపు మనకి ఉసిరికాయలు వేగినాయండి. ఇలా వేగిన ఉసిరికాయలను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఆవాలు వేసుకొని కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి, కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇవి వేసుకొని ఆయిల్ మరీ హైగా హీట్ ఉండకూడదండి, పోపు మాడిపోతుంది. లో ఫ్లేమ్లో వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఈ పోపు చల్లార్చేదాకా పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేపుకున్న ఉసిరికాయ ముక్కల్ని తీసుకొని వేసుకోవాలి. 1/2 కేజీ ఉసిరికాయలకి 1 గ్లాస్ సాల్ట్ సరిపోతుంది. చిన్నగా గ్లాస్ తీసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ వేసి ముక్కలకు మొత్తం పట్టించాలి. బాగా పట్టేదాకా కలపాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిపేసి మనం మెత్తడి పేస్ట్ లాగా చేసుకున్న ఆవాల పొడిని ఇందులో వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెమ్మలు ఇవి చేసుకున్నాం కదా, వీటిని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1 కప్పు కారపొడి వేస్తున్నాను. చప్పడి పొడి అయినా వేసుకోండి, చప్పడి పొడి వేస్తే కూడా బాగుంటుంది. ఇలా నేను సాల్ట్ కలిపిన పొడినే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసేసి కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనము పోపు వేసుకున్న ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా యాడ్ చేస్తూ ఉండాలి. ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టేసుకొని మనకు కొంచెం మాగిన తర్వాత తినొచ్చండి. ఇది నిల్వ పచ్చడి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 1 ఇయర్ దాకా ఉంటుంది. బయట స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ దాకా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.